భక్తులు, మేము దేవుని తాలూకా అని చెప్పుకునే భక్తులు, దేవుని కొరకు జీవించే భక్తులు, కష్టమైన నష్టమైన దేవుడే కావాలనుకున్న వాళ్ళు, దేవుని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నటువంటి వారు, దేవుని కొరకు నిందలు భరించి అవమానాలు భరించి తిండున్నా లేకపోయినా బట్టున్నా లేకపోయినా ఎన్ని పరిస్థితులు వారికున్నా కానీ దేవుని కొరకు జీవించే భక్తులు ఆ ఉన్నతమైనటువంటి దేశం కోసం ఎదురు చూస్తున్నారట. ఆ దేశంలో ఎవరుంటారో తెలుసా? నా దేవుడు ఉంటాడు. ఆ దేవుడున్న దేశంలోనే నేను బ్రతకాలని ఈ లోకంలో ఆ దేశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది భక్తులు ఉన్నారట. ఆ భక్తుల కోసం దేవుడు అంటా ఉన్నాడు, అందుచేత తాను అంటే ఎవరండి? దేవుడు. వారు దేవుణ్ణని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఆ మాట ఎంత బాగుందో చూడండి. నేను వారి దేవుణ్ణి అని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే వారి భక్తిని నేను చూస్తూ ఉన్నాను, వారి విశ్వాసాన్ని నేను చూస్తూ ఉన్నాను, దేవుని కొరకు వారి ప్రయాస నేను గమనిస్తూ ఉన్నాను. కుయుత్తు మనసు వారికి లేదు. బయట ఒకలాగా లోన ఒకలాగా మాట్లాడే తత్వం వారికి లేదు. ముఖం ముందు ఒకలాగా ముఖం వెనకాల ఒకలాగా నటించే విధానం నా పిల్లలకు లేదు. యథార్థత కలిగినటువంటి బిడ్డలు. అందుకే వారు దేవుణ్ణి, నేను వారి దేవుణ్ణి, ఖచ్చితంగా వారు నాకు సంబంధించిన వారే అని చెప్పుకోవడానికి, దేవుడు చెప్పుకోవడానికి సిగ్గుపట్టలేదట ఆయన.